మీ నరసింహ అందోల్ జూపేట మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు నుంచి ఇక్కడ జ్యోతి మా పతిబోడ్ గారు ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఏ విధంగా ఉండబోతుంది, ప్రజల్లో ఎలాంటి తీర్పు రాబోతుంది, ఈ ఎలక్షన్లో వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారని ఒకసారి ఇక్కడ వారు ప్రతివేనగర్లో ఉన్నారు. ఒకసారి వారిని అడుగుతున్నాం. నమస్కారం. అంత బాగా అంత మంచిది. ఎట్లా ఉండబోతుంది ఈ ఎలక్షన్లో, ఎట్లా ఉండబోతుంది? ప్రస్తుతం అందోల్ జూపేట మున్సిపాలిటీ ఎన్నికలలో సందర్భంగా మా మంత్రివర్యులు, మా నాయకుడు శ్రీ దామోదర్ రాజనరసింహ గారి మరియు త్రిషమ్మ గారి ఆశీస్సులతో మా ధర్మపత్ని శ్రీమతి రాచకొండ జ్యోతి పతిగోడు గారు 6th వార్డు నుంచి బరిలో దింపాము. మాకు రిజర్వేషన్స్ ప్రకటించగానే నేను ఇంతకుముందే గతంలో 2014లో అదే వార్డు నుంచి గెలుపొందాను. అప్పుడు తర్వాత 2019లో అది ఎస్సీఏ కావడం వలన అప్పుడు నేను విరమించుకున్నాను, అక్కడ పూర్తి చేయలేదు. మళ్ళీ జనరల్ కావగానే అక్కడ ఆ వార్డులోని నా ప్రజలందరూ కూడా మరి మా ఇంటికి వచ్చేసి నీకు అవకాశం వచ్చింది, తప్పకుండా మీరు మళ్ళీ మా వార్డుకు రావాలి, మీరు ఏకగ్రీవంగా అందరం కూడా ఉక్కుమ్మడిగా మీకు మద్దతు చేసి మేము గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు కోరుకుంటే మరి మా మంత్రివర్యులకు ఈ యొక్క విషయాన్ని మేము తెలపడంతో గోహెడ్ అని చెప్పారు. దానిలో భాగంగానే మాకు 6th వార్డులో మాకు ఉండే బస్తీలు కుమ్మరి బస్తీ, అక్కడ బీసీ బస్తీ, మళ్ళీ ఎస్టీ బస్తీ ఉంది మాకు. ఆ తర్వాత వేల బస్తీ ఉంది. వేల బస్తీ కట్క బస్తీ, అది పెద్ద బస్తీ ఉంది, కట్క బస్తీ. ఆ తర్వాత బండలవాడ, వాడికి మరి సమాప్తమవుతుంది. అందరు ప్రజలు, మొత్తం అన్ని వర్గాల ప్రజలు, గుజరాత్ కానీ, కుమ్మరి వాళ్ళు కానీ, మరి ఎస్సీ వాళ్ళు కానీ, మైనార్టీలు కానీ నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించి అఖండ మెజార్టీతో నన్ను గెలిపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే ఇప్పటికి కూడా అలాంటి పద్ధతిలో వెనువంటే ఉండి నా ప్రచారంలో కానీ మరి అన్ని విధాలుగా వాళ్ళు నాకు సహకరించి గెలవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తాను. పార్టీ లక్ష్యం ఒకటి అంటే ఇప్పుడు మీరు గెలవాలని ఒక కంకణం బాధ్యత కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసుకుంటే అంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల మీద అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ 6 గ్యారెంటీలు ఏమేమి ప్రచారం చేస్తారు. అలాంటి స్పందన మీకు ఏమైనా వచ్చిందా? వాళ్ళు వచ్చింది, అలాంటి స్పందన ఉంది. మా గవర్నమెంట్, మా ప్రభుత్వం వచ్చేసరికి మాకు ఖాళీ గంప బడ్జెట్లో గవర్నమెంట్లో డబ్బులు లేకుండా డబ్బులు ఖాళీ చేసి మాకు పెట్టారు. మేము ఇచ్చిన మాట వాస్తవాలు. 6 గ్యారంటీలలో తప్పకుండా 3 గ్యారంటీలు 4 గ్యారంటీలు మేము అమలు చేస్తున్నాం. ఇప్పుడు మరి ఫ్రీ బస్ కానీ మహిళలకు, మరి రేషన్ కార్డులు కానీ, మళ్ళీ రుణమాఫీ కానీ, మళ్ళా ఇంకా రుణమాఫీ కానీ, ఉచిత గృహజ్యోతి పథకం కానీ భాగంగా ఇల్లు అన్ని కట్టిస్తున్నాం. 4 పథకాలు చేస్తున్నాం. ఇంకా 2 పథకాలు ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది మాకు. అవన్నీ మేము తప్పకుండా చేస్తామని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి అడుగుతారు. ఎవరైనా మేము హామీలు ఇచ్చాం కాబట్టి ప్రజలు అడుగుతారు. అంటే వాళ్ళు ధీటుగా సమాధానం చెప్పి వాళ్ళు ఏం నిరాశ చెందలేదు. మీ పెన్షన్లు ఇచ్చేది ఉంది, 2000 రూపాయలు గృహిణికి ఇచ్చేది ఉంది. 2 పథకాలు అయిపోతే మాకు పరిపూర్ణ మెజారిటీ ఉంటుందని చెప్పేసి మరి మా అధిష్టానం ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తప్పకుండా ఈ 3 ఏళ్ల లోపల ఆ కార్యక్రమాలను పూర్తి చేసి మళ్ళీ వచ్చే ఎన్నికలలో తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం మాదే ఉంటుంది అనే ప్రగాఢమైన విశ్వాసం అయితే మాకు ఉన్నది. ఇప్పుడు వాస్తవం చూసుకుంటే ఇప్పుడు పథకాల విషయంలో మైనస్ అవుతుంది. వాస్తవానికి ప్రజలకు కావాల్సింది సేవా కార్యక్రమాలు. అంటే ఇప్పుడు మన జనరల్గా చూసుకుంటే ఇప్పుడు వార్డుకు వచ్చి వ్యక్తిగతంగా ఒకటి ఉంటుంది, పార్టీ పరంగా ఒకటి ఉంటుంది. మరి వ్యక్తిగతంగా ఎట్లా ఉంది, పార్టీ పరంగా ఎట్లా? నాకు వ్యక్తిగతంగా డైరెక్ట్గా మీరు నన్నే అడగకుండా బస్తీలోకి వెళ్ళి నా వార్డు ప్రజలకు అడిగితే ప్రతిదీ నీకు అర్థమైపోతుంది.
నేను 1987లోనే గ్రామ పంచాయతీ మెంబర్గా నా యొక్క రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత సర్పంచ్ అయ్యాను. సర్పంచ్ అయితే ఎంపీటీసీ అయ్యాము. ఎంపీటీసీ తర్వాత కౌన్సిలర్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు రెండోసారి కౌన్సిలర్ పోటీ చేస్తున్నా. సుమారుగా 40-45 సంవత్సరాల నుంచి రాజకీయ ప్రస్థానంలో ఉన్నాం కాబట్టి చెడుకు మంచికి గ్రామంలో ప్రతి వారికి ఎవరు బడుగు బలైన వాళ్ళందరికీ నేను వెనువెంటే ఉంటానని చెప్పేసి అందరు నన్ను కోరుకుంటారు కాబట్టి అదే ఆశీస్సులు నాకు ఉన్నాయి. అంటే ఈ ఎలక్షన్లో చాలా కీలకమైన తీసుకోవచ్చు. అంటే ఎందుకంటే దీని మీద ఆధారపడిన మున్సిపల్ కూడా చాలా రేస్లో ఉంది. ఈ రేస్ గురాల మధ్యలో నడుస్తున్న చరిత్ర ఇది కాబట్టి గతంలో చూసుకున్నప్పుడు ఇప్పుడు చూసుకుంటే చాలా తక్కువ నడుస్తున్న ఎలక్షన్ నడుస్తున్నాయి. చాలా పబ్లిక్లో కూడా టాప్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ ఆల్రెడీ గెలిచిపోయిన ఇంతకుముందు మీరు చెప్పారు మినిస్టర్ గారు ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నారని. మరి మినిస్టర్ గారితో ఆశీర్వాదం మీకు ఉండాలంటే మీరు గెలిచి విజయం సాధించడానికి మీరు కృషి ఏం చేస్తారు? మేము గెలుపు సాధించడానికి మేము కృషి కంటే ఎక్కువ ప్రజల మద్దతే ఎక్కువ. మాకు సమస్య లేదు. మీరు ఎప్పటికీ 24 గంటలు ఎప్పుడు మాకు వెనువెంటే ఉంటారు, మా వెంబడే ఉంటారు కాబట్టి నీకు మేము ఓటు వెయ్యమనే ఆలోచన లేదు. మీరే మా నాయకులు, తప్పకుండా గెలిపిస్తున్నాం. మరి మీ మంత్రి గారి ఆశీస్సులతో మాకు జరిగే పనులన్నీ మాకు చేయాలంటే అందరికి హామీ ఇస్తున్నాం. వాళ్ళు ఓట్లు తీసుకుంటున్నాం, గెలుస్తున్నాం 100%. నాకు పెద్ద పోటీ లేదు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీకు వెళ్ళి అడిగి కదా వాళ్ళకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మున్సిపాలిటీ ఏముంటుంది, మంచినీటి వ్యవస్థ కానీ, వీధి దీపాల వ్యవస్థ కానీ, పారిశుద్ధ్య వ్యవస్థ కానీ, చిన్న చిన్న ఇప్పుడు ఇంద్రమైన్లు వస్తున్నాయి నాకు రాలేదని కానీ అది వచ్చిన వాళ్ళకి అవన్నీ మనకు అయిన తర్వాత సర్వీస్ చేస్తే ఉంటాం. మేము కౌన్సిలర్ ఉన్నా లేకున్నా సర్వీసులనే ఉన్నాను ఇక్కడ గ్రామంలో. ప్రతి ఇష్యూలో ప్రతి పాత్రలో నేను ఉన్నా. మొదటి వ్యక్తి నేనే ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ పరంగా మొదటి వ్యక్తి నేనే ఉన్నా ఇక్కడ. అన్ని విషయాల్లో పట్టించుకొని ప్రజల వెనువెంటే ఉండి ప్రతి పనిలో మనం భాగస్వామ్యం అవుతాం కాబట్టి ఈ మద్దతు మాకు ఇస్తున్నారు వాళ్ళు. మీరు మా వాటికి వెళ్ళి మీరు వాళ్ళని తీసుకుంటే మీకు అర్థమైపోతారు. అంటే ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆందోళన మీరు ఆల్రెడీ అందరూ గతంలో సర్పంచ్ చేశారు కాబట్టి ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్నాయి? 5 సీట్లు ఉన్నాయి కదా ఈ ఆందోళనలో 5 సీట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో ఎన్ని సీట్లు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది? 5 సీట్లు ఇక్కడ ఉన్నాయి. 5 సీట్లలో 4 సీట్లు అయితే కన్ఫామ్ ఖచ్చితంగా గెలుస్తామని ఆశాభావం అయితే మాకు ఉన్నది. ఒక సీట్ మాత్రం హోరాహోరీ పోటీ నడుస్తుంది. ఖచ్చితంగా అది కూడా గెలిచే స్థాయికి మేము తీసుకొచ్చినాం. అది గెలుస్తామనే నమ్మకం మాకు ఉన్నది. అంటే ఎట్లా మరి ఆ సీట్ అంటే ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ మినిస్టర్ కాన్ఫరెన్స్ కాబట్టి ఒక మినిస్టర్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరైపోతే చాలా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు ఉన్న పవర్ పన్నది మన ఇంకోటి అందరూ కాన్ఫరెన్స్, ఇది అందరూ కాన్ఫరెన్స్, అందరూ విలేజ్. ఇప్పుడు జిల్లాలోనే ఎక్కడ పోయినా ఆందోళన అన్నట్టు. ఇప్పుడు మినిస్టర్ కాన్ఫరెన్స్ ఏదైనా అందరూ కాన్ఫరెన్స్ కదా. కాబట్టి ఈ అందరూ కాన్ఫరెన్స్ లో ఈ అందరూ గ్రామంలో మీ అందరూ పట్టణంలో ఏ విధంగా ఉండబోతుంది ఓటు బ్యాంక్ కాంగ్రెస్? మాకు ఈ అందరూ గ్రామంలో మేము చెప్తే ఒకటే వార్డు కొంచెం హోరాహోరీగా పోరు నడుస్తుంది. 4 వార్డులు మాకు ఈజీగా గెటన్ అయిద్దామనే ఆలోచన ఉంది. పబ్లిక్ స్పందన బట్టి చెప్పడం జరుగుతుంది. మేము చేసిన పనులు, మేము చేసిన సర్వీస్ని బట్టి ఖచ్చితంగా అయిన అన్నోళ్ళలో మాకు 75-80% మాకు ఓట్లు ఉంటాయి. ఖచ్చితంగా దాంట్లో మేము గెలుస్తామని చెప్పి ఆలోచిస్తున్నాం. పక్కా. ఇంకేమైనా మీకు అంటే గతంలో సర్పంచ్ చేసిన గత మంచి ఇంకా వేరే ఏమైనా ఆశలు కూడా ఉన్నాయి? సర్పంచ్ చేసినాము, మేము 47 సంవత్సరాలకు వచ్చినాము. మాకు వేరే పెద్ద ఆశలేమి లేవు. మన గ్రామంలో ఉండి అందరూ సర్వీస్ చేసుకొని పోయి చేసుకోవాలి. తర్వాత మా సర్పంచ్ వచ్చినట్టు మా పిల్లలు వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకోటి ఇప్పుడు మనకు వచ్చేసి ఈ 5 వార్డులకు సంబంధించి ఈ 5 వార్డులను కూడా గెలిపించడానికి కృషి చేస్తున్నాం. 5 వార్డులో తిరుగుతున్నాను నాకు. నేను సర్పంచ్గా ఉన్నాను, ఎంపీటీసీగా ఉన్నాను కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ నేను ప్రధానమైన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నాకు అందరితో సముచితమైన స్థానం ఉంది. అందరి దగ్గర నాకు స్థానం ఉంది. అందరి దగ్గర పోవాల్సిన కంపల్సరీ నాకు అవసరం ఉంటుంది. మినిస్టర్ గారు మరి మోడల్ డిబేట్ 100%, 1000% పక్క 4 సీట్లు ఉంటాయి. 4 సీట్లు పక్కా ఉంటాయి. అది 5వ సీట్ కింద ఓవర్ పోటీ నడుస్తుంది. అది కింద గెలిచే ఛాయిసెస్ మాకు వచ్చేసినాయి. ఇక రిపోర్ట్ కింద మనకి వచ్చిందంట కొద్దిగా మరి విలేజ్ సర్వే కానీ అవన్నీ వచ్చినాయి అని అంటారు. ఇంకా మేము దాన్ని ఏమనుస్తలేము. దాన్ని కూడా మేము తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. కంపల్సరీ అమూలమైన అవకాశం ఇచ్చింది మనకి.
నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే మీరు ఇంకోటి ఇంతకుముందు కూడా చెప్పారు, ఈ 5 వార్డుకు సంబంధించి మీ వార్డుతో పాటు తక్కువని ఇంకా మిగతా 4 వార్డులు కూడా కృషి చేసి కంపల్సరీ గ్రామోదయ రాజధాని చెప్పారు. అదే గిఫ్ట్ రూపంలో ఈ వార్డు కంచుకోట, ఎందుకంటే అందరూ కాన్సెన్స్కి గుండెకాయ లాంటి అందోళ్ళు ఆ గుండెకాయలు కాపాడాలి, బాధ్యత మీది. మీరు ఒక పెద్ద మనిషి దాకా గతం నుంచి మీరు అనుభవం ఉంది కాబట్టి ఆ విధంగా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తప్పకుండా కంపల్సరీ 100% సార్ తీసుకొని గిఫ్ట్ ఇస్తాను. ఇస్తారు కదా 100% కూడా గిఫ్ట్ చేసాను. రైట్. నరసన్న గారు, మీరు మా యొక్క ఈ పోటీలో ఉన్నాను కాబట్టి విషయాలన్నీ తెలుసుకోవడానికి మాకు సహకరించి మీరు ఛానల్ ద్వారా ఛానల్ ద్వారా మాకు ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇలాగే అప్పుడప్పుడు వచ్చేసి మంచి చెడులు అన్ని తెలుసుకొని మీ యొక్క ఛానల్ ద్వారా మమ్మల్ని ముందు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కంపల్సరీ అందరూ ఆశీర్వాదం.